హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రైతులకు కేంద్రం గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకంపై లేటెస్ట్ అప్డేట్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాతల పంటల పెట్టుబడుల కోసం అందజేసే పీఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. దీంతో పీఎం కిసాన్ పథకం కింద ఉన్న రైతులందరికీ 2,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో పడనున్నాయి. ఇప్పటికే 18 విడతల్లో 2,000 చొప్పున ప్రణాళికాబద్ధంగా నగదు సాయాన్ని అందిస్తూ వస్తున్నది. బీహార్ రాష్ట్రంలోని బగల్పూర్లో పీఎం కిసాన్ 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేస్తారు. దీంతో ప్రతి రైతు ఖాతాలో 2,000 నగదు జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద ఉన్న 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నదని అధికారులు తెలిపారు. ఈ పీఎం కిసాన్ పథకం నిధులు తమ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పకుండా ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానం అయి ఉండి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఈ మేరకు పీఎం కిసాన్ వెబ్సైట్లో కానీ యాప్లో రైతులు తమ స్టేటస్ కానీ రైతుల పేరు ఉన్నదో లేదో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.